హాయ్ అండి. కార్తీక మాసంలో కైలాస కోనకి వెళ్ళామనమాట. యాక్చువల్‌గా ఇది పుత్తూరు దగ్గర ఉంటుంది. మాకు పుత్తూరు వెరీ నియర్ అనమాట. ఇంతవరకు నేనెప్పుడు వెళ్ళల. అంటే ఎప్పుడు వినడమే తప్ప నేనెప్పుడు చూసింది లేదు. కానీ భగవంతుడి పిలుపనాలో, ఆయన కృప, ఆయన దయ లేకపోతే మనం ఎక్కడికి ఎళ్ళలేము. సో, అలా నాకు ఆయన దయ వల్లే ఇది దొరికిందని అనుకుంటున్నాను. ఇంత మంచి గుడి నేను లైఫ్‌లో మిస్ అయ్యాననే బాధ కూడా ఉందనమాట. నేను ఎక్కువ గుళ్ళు, గోపురాలు వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తానండి. ఇట్లా ఫ్రెండ్స్‌తో మా యోగా బ్యాచ్ అంతా కలిసి మార్నింగే వెహికల్ మాట్లాడేసుకొని అందులో వెళ్ళిపోయాము. నియర్లీ ఓ 15 మెంబర్స్ వెళ్ళామనమాట. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే ఎంత బావుందంటే అంత బాగుంది. చాలా హైట్ నుంచి పడుతుంది. సో, ఎన్నో వనమూలికలతో కూడిన ఈ వాటర్ మన తల మీద పడడం వల్ల మనలో కొన్ని పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయన్నమాట. పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలో ఉంటుంది. నేనైతే వెరీ నియర్ కిందికి వెళ్లి నిలబడుకున్నాను. అంతా తప్ప పడుతుంది వాటర్. క్లైమేట్ కూడా భలే ఉండింది. చలిగా ఆ రోజు అయినా గాని నేను చలిలో వెళ్లి మునిగానన్నమాట. ఎంట్రన్స్‌లో ఇట్లా నాగరాళ్ళు, నాగపడగల కింద స్వామి అంతా ఉంటే అక్కడ కూడా దీపాలు అంతా పెట్టుకున్నామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకెళ్ళిన తర్వాత వాటర్‌లో మునిగేసి ఫ్రెండ్స్ అంతా ఫోటోస్ దిగాము. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చి దీపాలంతా కూడా పెట్టామన్నమాట. వాటర్ ఫాల్స్ అంతా అయిపోయిన తర్వాత దీపాలు పెట్టాను. నేను చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, ఏ గుడికైనా వెళ్తున్నాము అంటే ప్రీ ప్లాన్డ్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా నేను దీపాలు ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తాను. ఉత్త చేతులతో వెళ్ళి అక్కడ కొని పెట్టడం నాకు అంటే ఏదైనా దీపమే అవ్వచ్చు. కానీ ఏమో నాకు సెంటిమెంట్, నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్తా. పిండి దీపం కానీ, ఉసిరి దీపం కానీ, మట్టి ప్రమిదలు, ఆయిలు, దానికి కావాల్సిన ఐటెమ్స్ అంతా తీసుకెళ్తాను. ఇట్లా గుహలో ఉంటాడు స్వామి. చాలా వందల ఏళ్ల క్రితం గుడి అన్నమాట ఇది. ఇక్కడ స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి కళ్యాణం ఇక్కడ జరిగింది కదా! ఆ కళ్యాణానికి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా ఈ గుహలో వెలిసారన్నమాట. సో, అక్కడ అంతా చాలా పురాతనమైన గుడి. సో, అక్కడికెళ్ళి అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసేసుకొని, ఆ రోజు సోమవారం కాబట్టి అర్చన చేయరనంట. మేమైతే అడిగాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. లేదండి ఒకరితో అయితే అయ్యేది కాదు. అందరూ అర్చన అంటారు. కుదరదు. మండే అయితే అర్చన చేయము అని చెప్పేశారు. ఇంకా రిక్వెస్ట్ చేసుకోలేక అక్కడి నుంచి దర్శనం చేసేసుకొని, తీసుకుపోయిన పూలు, పళ్ళు స్వామివారికి ఇచ్చేసి, అక్కడి నుంచి ఇక్కడ లోపలికొచ్చేసి ఒక క్యూ లాగా లోపల పెట్టారు దీపాలు పెట్టడానికి. వెరీ కంజెస్టెడ్‌గానే ఉంది. బట్ ఏమి చేయలేము. ఉన్న ప్లేస్‌లోనే సర్దుకొని దీపాలంతా పెట్టేసాము. అంతే ఫస్ట్ వాటర్‌లో మునిగి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ తడి బట్టలతోనే దీపారాధన చేసేసుకున్నామన్నమాట. ఇక్కడ ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు, మట్టి ప్రమిదలు కూడా అన్నీ తీసుకెళ్ళి బిల్వదళాలు అన్నీ స్వామికిచ్చేసి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. వ్యూ అయితే సూపర్‌గా ఉంది. చాలా హైట్ నుంచి పడుతున్నాయి వాటరు. తర్వాత చుట్టూ కొండ కింద గుహలో స్వామి. అసలు వర్ణనాతీతంగా ఉంది. ఆ ప్లేస్ గానీ, ఆ క్లైమేట్ గానీ, ఆ చుట్టూ కొండలు గానీ భలే ఉంది. ఇక్కడ ఇంకోటి ఏందంటే ఇక్కడ కూడా భయంకరమైన కోతులు. ఇక్కడ చూడండి టెంకాయ చెప్పులు అవన్నీ లాక్కెళ్ళిపోతున్నాయన్నమాట. చాలా బీభత్సంగా ఉన్నాయి కోతులైతే. సో, ఇక్కడ కూడా దీపాలు వెలిగించేసాము. అక్కడ లోపల గుహలో పెట్టాము. మళ్ళీ ఇట్లా నాగరాల దగ్గర కర్పూరం అంతా వెలిగించి దీపాలు పెట్టి దీపము, నైవేద్యం అంటే ఎప్పుడు నేను బుట్టలో బెల్లం ముక్కలు క్యారీ చేస్తాను. సో, అది నైవేద్యంలాగా పెట్టేసాననమాట. సో, ఇక్కడ నుంచి బయలుదేరేసి మళ్ళీ మేము వెరీ నియర్ 15-20 కిలోమీటర్స్ దూరంలో సింగిరికోన అని ఒక ఏరియా ఉందంట. ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడనమాట ఇక్కడ. సో, ఈ గుడికెళ్ళాము. ఇది కూడా చాలా బాగుండింది. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా. ఇది పైనుంచి కూడా పడుతున్నా మనం వెళ్ళేసరికి వెరీ కిందకి వస్తుందనమాట. ఎత్తు నుంచే పడుతుంది. వెరీ కిందగా ఉన్నప్పుడు మనం అక్కడికెళ్ళి నిలబడి ఇక్కడ మునగొచ్చనమాట. సో, నేను అదే డ్రెస్‌తో మళ్ళీ అక్కడ కూడా మునిగేశాను. అది టిష్యూ డ్రెస్ మనకి వెరీ ఫాస్ట్‌గా డ్రై అయిపోతుంది కూడా. పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఆ డ్రెస్ నేను వాంటెడ్‌గానే వేసుకెళ్ళాను. ఎక్స్‌ట్రా డ్రెస్ కూడా తీసుకెళ్ళాననమాట. సింగరికోనకొచ్చి అక్కడ కూడా స్వయంభూ కాబట్టి స్వామివారిని దర్శనం చేసేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. లోపలికెళ్తున్నాం చూడండి. చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అమ్మవారనమాట. అమ్మవారిని దర్శనం చేసేసుకొని లోపలికెళ్ళి స్వామి దగ్గర కూడా అర్చన చేయించుకున్నామంట. లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కొండ కింద ఉంది. వెరీ డీప్ ఫారెస్ట్‌లో ఉంది ఈ గుడి కూడా అనమాట. చాలా బాగుంది వ్యూ అయితే. ఫస్ట్ టైం అంటే తిరుపతి ఇంత దగ్గరగా ఉండి కూడా ఇట్లాంటి గుళ్ళు చూడలేకపోయాము అని ఒక రిగ్రెట్ అయితే ఉంది నాకైతే. సో, చూడండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ వచ్చేసి జోష్యం చెప్తారన్నమాట. ఈవినింగ్ టైంలో చెప్తారంట. సో, మాకప్పుడు మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి మాకు చెప్పించుకునే అంత టైం కూడా లేదులే, వచ్చేసాము. జస్ట్ చూపిస్తున్నా ఆయన్ని. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ 6 తర్వాత అయితే చెప్తారన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా. సూపర్ ఎంజాయ్ అంటే అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అంటే మేము వనభోజనంలాగా అన్ని ఫుడ్ కూడా తీసుకెళ్ళి అందరం ఫ్రెండ్స్ అంతా వెళ్ళామన్నమాట. మా యోగా బ్యాచ్ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అందరం చాలా క్లోజ్‌గా ఉంటాము. చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. అసలు ఫుల్ ఫన్ను, జోక్స్ అసలు ఆ వైబ్స్ ఇంకా 1 వీక్ 10 డేస్ మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ గానీ, నెక్స్ట్ పార్టీ గానీ ఏదో ఒకటి జరిగే వరకు అంత జోష్‌గా ఉంటాం. అంత హ్యాపీ మూమెంట్స్‌తో ఉంటాము. సో, ఇక్కడ బట్టలంతా ఇట్లా తడిచిపోయినాయి. పక్కనే వేరే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అవతల డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ ఉందంట. అదంతా నీట్‌గా లేదనేసి పక్కన ఒక కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటే బిల్డింగ్‌లో అక్కడికెళ్ళి చిన్న డ్రెస్ మార్చేసుకొని ఇంకా కారు ఎక్కేసామన్నమాట. అంటే వెహికల్ మళ్ళీ తడిచిపోతుందని. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ మేము నారాయణవనంకి వచ్చాము. ఇక్కడ సొరకాయల తాత స్వామి అని స్వయంభూ అంటే జీవ సమాధి అయ్యారన్నమాట. సో, అక్కడికి వచ్చేసాం ఆ గుడి దగ్గరికి. ఇక్కడికొచ్చేసి ఇక్కడ సొరకాయ
కడితే అనుకున్న కోరిక నెరవేరుతుందని లోకల్‌గా ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. సో, సొరకాయ వచ్చేసి 50 రూపీస్, ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్, మొత్తం 70 రూపీస్ ఇస్తే ఇది మన చేతికి ఇస్తారనమాట. స్వామివారిని దర్శనం చేసుకొని ఆ సొరకాయ స్వామివారి జీవ సమాధి దగ్గర పెట్టి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం ఇట్లా ఎదురుగా ఉన్న స్వామికి ఎదురుగా ఇక్కడ స్టాండ్ లాగా ఉంది. అక్కడ దారంతో కట్టేయడం అనమాట. వచ్చిన వాళ్ళందరం మళ్ళీ వెళ్ళం కదా ఒక గుడికి వెళ్తున్నప్పుడు. సో, అక్కడున్న అవన్నీ ఫాలో అయ్యి అక్కడ ఒక సొరకాయ కట్టేసి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసాము. ఇక్కడే వనభోజనాలు తీసుకెళ్ళాము. ఇక్కడ గుడిలో వాళ్ళని అడిగితే ఇక్కడ భోంచేయొచ్చు అంటే తెచ్చుకొని తినొచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదన్నారు. సో, వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చేసాము. చాలా బాగుంది. పెరుగన్నం కానీ, పులిహోర కానీ, ఆ తర్వాత ఒక పికిల్, అల్లం పికిలు అండ్ పొటాటో, ఉప్పు మిరపకాయలు అన్నీ చాలా 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 టేస్టీగా ఉన్నింది. సో, అక్కడ నుంచి నారాయణవనం వెంకటేశ్వర స్వామి గుడికి ఆపోజిట్లో ఇక్కడ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి ఉండింది. అక్కడ ఆ గుడి చూసేసుకొని అక్కడ నుంచి నేరుగా లోపలికి వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళిపోయామండి. లోపల ఫొటోస్ అంతా తీయకూడదు కాబట్టి అక్కడ ఏం మేము తీయలేదు. సో, జస్ట్ గోపురం మాత్రమే తీసేసాము. అక్కడ నుంచి అవనాక్షమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము. అవనాక్షమ్మ గుడి అప్పటికే క్లోజ్లో ఉండింది. సో, ఆల్రెడీ మేము ప్రీ ప్లాన్డ్గానే గేమ్స్ అట్లా ఆడాలని వెళ్ళాం కాబట్టి ఆ గేమ్స్ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. లూడో గేమ్స్ అంట, తర్వాత లక్కీ ఉమెన్ అంట, చాలా గేమ్సే పెట్టారు అక్క. సో, అవన్నీ ఎంజాయ్ చేసి చిన్న ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు విన్ అయిన వాళ్ళకి. లూడో గేమ్లో కూడా నాకు కూడా కొంచెం అమౌంట్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరికీ బాగా ఎంజాయ్ చేశారు. అందులో ఒక ఫ్రెండ్ బర్త్డే దీప అని, ఒక అమ్మాయి బర్త్డే అంటే ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. పిల్లలంతా డాన్స్లు, మ్యూజిక్లు, బ్లూటూత్ తీసుకెళ్లారు కాబట్టి ఫుల్ ఎంజాయ్, ఫుల్ జోష్. అసలు ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. చాలా బాగుండింది. ఫన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అసలు 3-4 డేస్ అయితే అందరూ ఇదే డిస్కషన్. భలే ఎంజాయ్ చేస్తాం కదా, వెళ్ళాలి 15 డేస్కి ఒకసారి, 20 డేస్, ఎప్పుడూ ఒకసారి మంత్లీ వన్స్ అన్న ప్లాన్ చేసుకొని వెళ్దాం కొత్త ప్లేసులకి అనుకున్నాము. సో, అది జరుగుతుందిలే. ఫ్రీక్వెంట్గా ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఏదో పార్టీలు ఇట్లా వెళ్ళాలని అనుకుంటా ఉంటాం. మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలనిపిస్తుంది. సో, ఇక్కడ అవనాక్షమ్మ గుడి గోపురం అనమాట. నేను చాలా ఇయర్స్ క్రితం వెళ్ళాను. అప్పుడు ఇట్లా లేదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మొత్తం అంతా కన్స్ట్రక్షన్ రెన్యువేషన్ చేసి గుడి అయితే చాలా బాగా ఉండిందనమాట. ఇట్లా మా ఫ్రెండ్స్ అంతా ఫుల్ కేక్ కటింగ్ అయిపోయింది, తిన్నారు. కేక్ కటింగ్ అంటే ఎగ్లెస్ అండి. అది కూడా హోమ్ మేడే, ఇబ్బంది ఏం లేదు. మేమైతే ఎగ్ తిని, నాన్ వెజ్ తిని గుళ్ళకి అయితే వెళ్ళలేదు. సో, ఫ్రెండ్స్ అంతా ఇట్లా ఒక్కొక్కరి అడుగులు వేసుకుంటూ ఫంక్షన్ ఆ పార్టీ అయిపోయిన తర్వాత మెల్లగా అప్పుడే గుడి ఓపెన్ చేశారు. సో, ఇంక దర్శనానికి లోపలికి వెళ్ళిపోయాము. అవనాక్షమ్మ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి. పద్మావతి దేవి కళ్యాణానికి, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈ గుడిలోనే, ఈ అమ్మవారి దగ్గర గౌరీ పూజ చేసింది. అంత పాత గుడి అన్నమాట. ఆకాశరాజుకి ఇంటి దేవత ఈ అవనాక్షమ్మ అమ్మవారు. సో, అదన్నమాట ఈ అమ్మవారి స్టోరీ గుడి. ఇక్కడైతే ఇంకా సింగిరికోనలో కానీ, కైలాస కోనలో కానీ ఫుల్ ఫొటోస్ దిగాం, గ్రూప్ ఫొటోస్. ఇవంతా మెమరీస్ కదా. సో, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.